చెమటలోని, కార్మికుడి కరిగిన కండరాల్లో నుంచి, రైతు కూలీల రక్తంలో నుంచి, నిరుపేదల కన్నీటిలో నుంచి, కష్టజీవుల కంటి బట్టల్లో నుంచి, అన్నాస్తుల అక్కండాలలో నుంచి పుట్టింది ఈ తెలుగుదేశం. హలో వ్యూయర్స్, మహానాడు అంటేనే తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలందరూ కూడా పెద్ద పండగలా భావిస్తారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని మే 28 సందర్భంగా ఏటా 3 రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. దేశంలో ఏ పార్టీ కూడా నిర్వహించని విధంగా పార్టీ అత్యున్నత సమావేశాన్ని నిర్వహించడం తెలుగుదేశం పార్టీకే సాధ్యమైంది. అయితే ఈ ఘనత అంత ఈజీగా సాకారం కాలేదు. ప్రతి కార్యకర్త చెమట చుక్క ఈ విజయంలో భాగం పంచుకుంది. ప్రతి కార్యకర్త త్యాగం ఇందులో ఇమిడి ఉంది. పార్టీ గెలుపోటములతో సంబంధం లేకుండా ఏటా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలంటే నాయకత్వంలో పట్టుదల ఉంటేనే సరిపోదు. పార్టీలో క్రమశిక్షణ ఉండాలి. అదే సమయంలో ఆ కార్యక్రమానికి హేతుబద్ధత, దార్శనికత ఉండాలి. మొత్తంగా చెప్పాలంటే పార్టీని కార్యకర్తలకు అంకితమిచ్చే తెగువ ఉండాలి. అందుకే ఇతర పార్టీల కంటే భిన్నమైంది తెలుగుదేశం పార్టీ. దేశంలోనే క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలు ఉన్న పార్టీగా తెలుగుదేశం పార్టీ హిస్టరీ క్రియేట్ చేసింది కూడా. అందుకే ఇతర పార్టీల ప్లీనరీల కంటే కూడా భిన్నమైంది మహానాడు అని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో మహానాడుకు సంబంధించిన కొన్ని విశేషాలు తెలుసుకుందాం. ముందుగా తొలి మహానాడు ఎలా జరిగిందో ఒక్కసారి సంక్షిప్తంగా తెలుసుకుందాం. తొలి ఎన్నికల్లో విజయం సాధించిన ఉత్సాహాన్ని కొనసాగిస్తూ 1983లో పార్టీ తొలి మహానాడు నిర్వహించింది. గుంటూరులోని శ్రీ కృష్ణదేవరాయ మున్సిపల్ స్టేడియంలో తెలుగుదేశం పార్టీ ప్రథమ మహాసభ పేరుతో ఈ కార్యక్రమం జరిగింది. మే 28న విజయవాడ భవానీపురం మీదుగా బందర్ రోడ్డు వరకు బ్రహ్మాండమైన ఊరేగింపు జరిగింది. అదే రోజున సాయంత్రం శాతవాహన్ నగర్లోని సిద్ధార్థ మెడికల్ కాలేజ్ ఎదురుగా భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ నాయకులందరూ హాజరై ఎన్టీఆర్ గారికి మద్దతు తెలిపారు. ఎంజి రామచంద్రన్, బాబు జగజ్జీవన్ రామ్, ఫరూక్ అబ్దుల్లా, హెచ్ఎస్ బహుగుణ, చంద్ర రాజేశ్వరరావు, ఎల్కే అడ్వాణి, అటల్ బిహారీ వాజ్పేయి, రామకృష్ణ హెగ్డే, అజిత్ సింగ్, శరద్ పవార్, ఉన్నికృష్ణన్, ఎస్ఎస్ మిశ్రా, రవీంద్ర వర్మ, మేనకా గాంధీ లాంటి పెద్ద నాయకులు టీడీపీ మహానాడుకు రావడం దేశం దృష్టిని ఆకర్షించింది. అదే సమయంలో తెలుగునాట కాంగ్రెస్కు ప్రత్యామ్నాయ శక్తి పురుడు పోసుకుందనే విధంగా ఇతర పార్టీలు ఏపీ వైపు చూడటం మొదలుపెట్టాయి. మహానాడుకు ఆ పేరు ఎవరు పెట్టారనే అంశం కూడా ప్రత్యేకమే. మహానాడు అనే పేరు తెలుగుదేశం పార్టీ పెట్టిన తొలినాళ్లలో ఎక్కడా కనిపించలేదు, వినిపించలేదు. 1982 మార్చి 29న టీడీపీ ఆవిర్భవించాక ఏప్రిల్ 11న పార్టీ విధి విధానాలను, ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఎన్టీఆర్ గారు నిజాం కాలేజ్ గ్రౌండ్లో బహిరంగ సభ ఏర్పాటు చేశారు. సభ పేరు ఏంటనే దానిపై అంతా చర్చిస్తుండగా ఎన్టీఆర్ గారు మహానాడు అని సూచించారట. దానికి అందరి ఆమోదం లభించింది. అయితే ఏటా పార్టీ నిర్వహించే ప్లీనరీకి ఈ పేరు పెట్టాలని అప్పుడు డిసైడ్ కాలేదు. గుంటూరు సభ అయిన తర్వాత ఆ కార్యక్రమాన్ని మహానాడుగా పిలిచారని చెప్తారు. ఇక పార్టీ నాయకుల అభిప్రాయం ప్రకారం చెప్పాలంటే గుంటూరులో జరిగింది మహానాడు అనుకుంటే, పార్టీ పరంగా చూస్తే హైదరాబాద్ నిజాం కాలేజ్ గ్రౌండ్స్లో జరిగిన, అంటే ఏప్రిల్ 11న జరిగింది కూడా మహానాడే. కాకపోతే తేదీలు వేరు. మహానాడుకు ప్రత్యేకతలు కూడా ప్రత్యేక ఆకర్షణే. టీడీపీ నాయకత్వం నుంచి కార్యకర్తల వరకు అందరూ మహానాడుకు చాలా ప్రాధాన్యం ఇస్తారు. పార్టీ కార్యకర్తల నుంచి అధ్యక్షుడి వరకు తీర్మానాలు చేస్తారు. వాటిని కొందరు బలపరుస్తారు, వాటిని ఆమోదిస్తారు. ఆ తర్వాతే పార్టీ వాటిపై నిర్ణయం తీసుకుంటుంది. ఆ తీర్మానాల ద్వారా రాబోయే ఎన్నికల్లో వ్యూహాలు, ప్రజా పోరాటాలపై కార్యాచరణ వంటివి ఉంటాయి. అందుకే కార్యకర్తలంతా ఆ తీర్మానాలపై ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. కార్యకర్తలతో సహా నాయకులంతా కూడా ఆ ప్లీనరీలో సమానమే. అందుకే మాట్లాడేందుకు అందరికీ అవకాశం ఉంటుంది. ముందుగా పేర్లు నమోదు చేసుకున్న ప్రతి ఒక్కరికి తమ అభిప్రాయాలు తెలిపే స్వేచ్ఛ ఉంటుంది. ఈ కార్యక్రమంలోనే పార్టీ అధ్యక్షుల్ని ఎన్నుకుంటారు. భవిష్యత్ కార్యాచరణ కూడా ప్రకటిస్తారు. అయితే టీడీపీ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మహానాడు కార్యక్రమం 1983 నుంచి ఇప్పటి వరకు ప్రతి ఏటా నిర్వహించారా అంటే కొన్ని సంవత్సరాలు అది సాధ్యం కాలేదు. మొత్తంగా 7 సార్లు మాత్రం మహానాడు జరగలేదు. అవి 1985, 1991, 1996, 2019, 2020, 2021 సంవత్సరాలు. 1985లో మధ్యంతర ఎన్నికల కారణంగా మహానాడు నిర్వహణ సాధ్యం కాలేదు. ఇక 1991లో రాజీవ్ గాంధీ హత్య తర్వాత దేశంలో ఏర్పడిన రాజకీయ పరిస్థితుల కారణంగా మహానాడు నిర్వహించలేదు. 1995 ఆగస్టు సంక్షోభం నేపథ్యంలో, అంటే ఎన్టీఆర్ గారి నుంచి చంద్రబాబు గారు అధికారం చేజిక్కించుకున్న తర్వాత 1996లో మహానాడు జరగలేదు. అదే సమయంలో ఎన్నికలు కూడా వచ్చాయి. ఇక 2019లో సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి,
ఆ తర్వాత 2020, 2021లో కరోనా వ్యాప్తి కారణంగా మహానాడు కార్యక్రమాన్ని నిర్వహించలేదు. అయితే ఈ 2 సంవత్సరాల్లో మహానాడు కార్యక్రమాన్ని ఆన్లైన్ ద్వారా నిర్వహించారు. ఇప్పటి వరకు వివిధ జిల్లాల్లో జరిగిన మహానాడు కార్యక్రమాల్లో ప్రతి దానికి ఒక ప్రత్యేకత ఉంది. కొన్నిసార్లు ఎన్నికల్లో గెలిచిన తర్వాత జరిగే మహానాడును ఉత్సవంగా సెలబ్రేట్ చేసుకోగా, కొన్నిసార్లు ఓడిపోయిన తర్వాత ఆ ఓటమి నుంచి పాఠాలు నేర్చుకునే విధంగా మహానాడులో తీర్మానాలు జరిగాయి. అయితే కొంతకాలం క్రితం ఒంగోలులో జరిగిన మహానాడు మాత్రం అన్నిటికంటే ప్రత్యేకమైందని చెప్పవచ్చు. పార్టీ ఆవిర్భవించి 40 ఏళ్లు పూర్తి కావడం, ఎన్టీఆర్ గారు జన్మించి 99 ఏళ్లు పూర్తి కావస్తుండటంతో ఆయన శత జయంతి ఉత్సవాలను మహానాడు నుంచే మొదలు పెట్టాలని పార్టీ నిర్ణయించింది. అంటే దాదాపు 100 రోజుల పాటు ఈ కార్యక్రమాలు జరగటానికి మహానాడులో తీర్మానం జరిగింది. ఆ మహానాడుకు కార్యకర్తలు, నాయకులు, అభిమానులకు చంద్రబాబు గారు డిజిటల్ సంతకం పేరిట డిజిటల్ ఆహ్వానాలు పంపించారు. సాధారణంగానే టెక్నాలజీని అందిపుచ్చుకునే టీడీపీ పార్టీ ఈ మహానాడును పూర్తి డిజిటల్ రూపంలో నిర్వహించడం మరొక ఎత్తు. ఇక మహానాడు కార్యక్రమాన్ని విదేశాల్లో ఎప్పుడెప్పుడు నిర్వహించారో కూడా తెలుసుకుందాం. 1983 నుంచి 2018 వరకు తెలుగు రాష్ట్రాల్లో వివిధ ప్రాంతాల్లో మహానాడు కార్యక్రమాన్ని భౌతికంగా నిర్వహించారు. అయితే పార్టీ అభిమాన సంఘాలు, పార్టీ కార్యకర్తలు, పార్టీ నాయకులు వివిధ దేశాల్లో స్థానికంగా మహానాడును సెలబ్రేట్ చేసుకున్నారు. కానీ ఒక వ్యవస్థాగతంగా నిర్వహించిన సందర్భాలు 2018కు ముందు దాదాపు లేవనే చెప్పాలి. అంటే పార్టీ కార్యక్రమాలు జరిపినప్పటికీ మహానాడు పేరుతో అలాంటి కార్యక్రమాలను విదేశాల్లో పెద్దగా నిర్వహించుకోలేదు. అయితే 2018లో డాలాస్లో ప్రత్యేకంగా మహానాడు కార్యక్రమాన్ని ప్రారంభించారు. దానికి కొనసాగింపుగా బోస్టన్, సౌత్ ఆఫ్రికాలోని జోహెన్స్బర్గ్లో మహానాడు కార్యక్రమాలను నిర్వహించారు. ఇక వివిధ దేశాలతో పాటు 2 తెలుగు రాష్ట్రాల్లో మినీ మహానాడు కార్యక్రమాలు జరుగుతాయి. ఆయా జిల్లాల్లో జరిగిన మినీ మహానాడు కార్యక్రమాల్లోని తీర్మానాలను ప్రధానమైన మహానాడుకు పంపించి అక్కడ వాటిని ఆమోదిస్తారు. ఆ తర్వాత వాటిపై పార్టీ కార్యాచరణ ప్రకటిస్తుంది. ఇక ఎన్టీఆర్ గారు ప్రారంభించిన మహానాడుకి కొనసాగింపుగా ఆ మహానాడు కార్యక్రమంలో ప్రత్యేక వంటకాలు కూడా సిద్ధం చేస్తారు. అతిథులకు గౌరవ మర్యాదలకు కూడా కొదవ ఉండదని చెప్పవచ్చు. సాధారణంగా నిర్వహించే మహానాడులో అంటే ప్రత్యేకమైన ఆంక్షలు, పరిమితులు లేని మహానాడులో అతిథుల కోసం తయారు చేసే వంటకాలు కూడా ప్రత్యేకమైనవే అని చెప్పాలి. ఎన్టీఆర్ గారికి ఇష్టమైన ఆహార పదార్థాలను ఈ మెనూలో చేర్చుతారు. కేసరి, ఇడ్లీ, పునుగుగారె, కట్టె పొంగలి, చక్కెర పొంగలి, బాదం కత్తిలి, మసాలా వడ, చింతపండు దప్పడం, కొత్త మామిడికాయ పచ్చడి, ఉలవచారు, పూతరేకులు, అనేక రకాల వంటకాలు మహానాడులో అతిథుల కోసం, కార్యకర్తల కోసం సిద్ధం చేస్తారు. కార్యకర్తల కోసం, అతిథుల కోసం భోజన ఏర్పాట్లు చేసేందుకు పార్టీ ప్రత్యేక కమిటీని నియమిస్తుంది. ఆ ఏర్పాట్లను పర్యవేక్షించే బాధ్యతను సీనియర్ నాయకులకు అప్పగిస్తుంది. అంటే మహానాడుకు వచ్చే కార్యకర్తలకు కానీ, మహానాడుకు వచ్చే అతిథులకు కానీ భోజనాల కోసం ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ ఏర్పాట్లు చేస్తుంది తెలుగుదేశం పార్టీ. అయితే మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు 1983లోనే మహానాడు అనే పేరు ఖరారైందా అంటే మరో రకమైన భిన్నవాదన కూడా ఉంది. ఈ అంశం సాధారణంగా రాయలసీమ ప్రాంతంలో ఎక్కువగా చర్చకు వస్తుంది. అప్పట్లో రెడ్డి సామాజిక వర్గ నాయకులు వివిధ పార్టీలో ఉండేవాళ్ళు. అంటే 1983కు ముందు అటు వామపక్ష పార్టీలోనూ, ఇటు కాంగ్రెస్ పార్టీలోనూ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నాయకులు కీలక పాత్ర పోషించారు. దేశ రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేశారు. అయితే వివిధ పార్టీలో ఉన్న నాయకులను ఒకే తాటిపైకి తెప్పించేందుకు కాంగ్రెస్ పార్టీ చొరవ తీసుకుంది. అంటే ఇతర పార్టీలో ఉన్న నాయకులను తమ పార్టీలో చేర్చుకుని బలోపేతం చేసుకునేందుకు కాంగ్రెస్ పార్టీ వ్యూహం రచించింది. అందులో భాగంగా కర్నూలులో 2 రోజుల పాటు రెడ్డి సమీకరణ సభను భారీ ఎత్తున నిర్వహించారు. పైకి రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నాయకులు ఈ సభను నిర్వహించినట్టు కనిపిస్తున్నా బ్యాక్గ్రౌండ్లో కాంగ్రెస్ పార్టీ ఉందనే చర్చ అప్పట్లో భారీగానే జరిగింది. ఈ అంశం తెలిసిన ఎన్టీఆర్ గారు టీడీపీ తరపున కూడా ప్రతి ఏటా ఒక కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. అందుకు మహానాడు అనే పేరును ఖరారు చేసి ఏదో ఒక తేదీని నిర్ణయించాలని పార్టీ నాయకులకు సూచించారట. అయితే ఎన్టీఆర్ గారి పుట్టినరోజు కంటే టీడీపీ పార్టీకి ఇంకా ముఖ్యమైన రోజు ఏముంటుందనే ఉద్దేశంతో కొంతమంది నాయకులు మే 28 తేదీని మహానాడుగా నిర్వహించాలని కొంతమంది సీనియర్ నాయకులు చెప్పడంతో ఎన్టీఆర్ గారు ఆ తేదీని మహానాడు నిర్వహణ కోసం కేటాయించారు. పార్టీ నాయకులు గాని, పార్టీ కార్యకర్తలు గాని ఎంత ముఖ్యమైన కార్యక్రమాలు ఉన్నా, అంటే కొన్ని అంశాలకు మినహాయింపు తప్ప మిగతా ఎలాంటి కార్యక్రమాలు ఉన్నా ఆ 3 తేదీల్లో వాయిదా వేసుకోవాలని తీర్మానించేవారు. ఇందుకు గాను గండిపేటలో ప్రత్యేక తీర్మానాలు కూడా చేశారు. ఇక తొలినాళ్లలో మే 28న మాత్రమే మహానాడు నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. అయితే తొలి మహానాడుకే చాలామంది నాయకులు రావడం,
అందరికీ మాట్లాడే అవకాశం లేకపోవడం, కొంతమంది కార్యకర్తలు తాము మాట్లాడతామని ముందుకు వచ్చిన సమయం లేకపోవడంతో నిరుత్సాహపడిన నేపథ్యంలో ఆ తర్వాత మహానాడు కార్యక్రమాన్ని మే 29కి పొడిగించారు. అయినప్పటికీ సమయం సరిపోకపోవడం, పార్టీ విధి విధానాలు నిర్ణయించేంత సమయం లేకపోవడంతో మే 27 నుంచి ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టాలని, మే 29 నాటికి ముగించాలని ఎన్టీఆర్ గారు నిర్ణయించారు. ఏ రోజు ఏ కార్యక్రమాలు నిర్వహించాలనేది కూడా ముందుగా ప్రణాళిక కమిటీ నిర్ణయించి ఆ మేరకు పార్టీకి విధి విధానాలను పంపిస్తుంది. ఆ ప్రణాళిక మేరకే మహానాడులో వివిధ కార్యక్రమాలు జరుగుతాయి. ఇవి టీడీపీ కార్యకర్తల పండగ అయిన మహానాడుకు సంబంధించిన విశేషాలు.